నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? చంద్రవదన కథ చెప్తాను. కాశ్మీర్ దేశాధిపతికి లేక లేక ఒక సౌందర్యవతైన కూతురు కలిగిందట. చందమామల ఉందని చంద్రవదన అని పేరు పెట్టారు. ఈ అమ్మాయి పతివ్రతల కథల్లో ఈ కథ చెప్తారు. ఓకే. అయితే ఈ అమ్మాయి భలే ముచ్చటగా ఉండేది. ఎంత ముద్దుగా చూసేవారు అట. చిన్న పిల్లకి ఏదైనా ఇట్లా అంటే చాలు బాధపడిపోయేవాళ్ళు అమ్మా నాన్న. లేక లేక కలిగితే ఇది కొద్దిగా యావగా ఉంటుంది పాపం. ఇప్పుడు కూడా కనపడతాం కదా అట్లా. ఒకే పిల్ల ఉంటే మన పంచప్రాణాలు దాని మీదే ఉంటాయి. ఎంత బాగానో చూసుకునేవాళ్ళు. అయితే చక్కగా చదివిచ్చారు అమ్మాయిని. ఈ విద్యాభ్యాసాలు అప్పుడు క్రమంగా అమ్మాయికి జగం మిథ్య, బ్రహ్మమే సత్యము అలాంటి భావాలు కలగటం మొదలుపెట్టినాయి. భగవంతుడే సత్యం, ఇదంతా మిథ్య, ఇదంతా జగన్మాయ, ఈ మాయలోంచి బయటపడపోవాలి అని సన్యాసం మీద ఆసక్తి కలిగి ఉంది పాప. ఓకే. అయితే ఏదైనా వివాహము అని సంకల్పిస్తే అమ్మాయికి నచ్చేది కాదు. ఎందుకు వచ్చిన వివాహం, సంసారం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోతే సరిపోతుంది అలా భావించేది. ఒకసారి భృగు మహర్షి వచ్చాడు. వస్తే భృగు మహర్షి వీళ్ళ దేశానికి వచ్చినప్పుడు రాజుగారు తమ సంస్థానంలో కొంతకాలం ఆ రాజ్యంలో అట్టు పెట్టుకున్నారు భృగు మహర్షి. భృగువుని విశేషంగా సేవించడానికి చంద్రవదనని నియోగించారు. మనం దూర్వాస మహాముని కుంతీదేవి సేవించిందని చెప్పుకుంటాం కదా పురాణంలో, మహాభారతంలో. అలాగే ఇక్కడ ఈ చంద్రవదన ఏం చేసింది, భృగు మహర్షిని అనుసరించి ఉండి ఆయనకు కావాల్సినవి చూసి ఆయనతో మహాత్మా జీవుడి వల్ల ఉపయోగాలు ఏమిటి అట్లా కనుక్కుంటే ఆయన మెల్లిగా అమ్మాయికి ఏం బోధించాడంటే, స్త్రీలకి వివాహమే ముఖ్యమైనది. కేవలము వివాహం చేసుకుని సంతానాన్ని కనడం కోసమే స్త్రీలు జన్మించారు. పాతివ్రత్యాన్ని పాటించటమే స్త్రీలకి చేయవలసిన పుణ్యకార్యము. భర్తగా లభించిన వాడు ఎవడైతే భర్త అతనిని అనుసరించి ఉండాలి. అప్పుడే స్త్రీలకి మోక్షం లభిస్తుంది. మోక్ష సాధన సులువు స్త్రీలకి. మగవాడైతే చాలా కష్టపడాలి, వాడు ఎన్నో కర్మలు చేయాలి, తపస్సు చేయాలి, ఈ గృహస్థాశ్రమాన్ని శ్రద్ధగా చేయాలి. స్త్రీలకు కష్టం లేదు, తపస్సు కష్టం లేదు, పతిని అనుసరించి ఉంటే చాలు. మన పతివ్రతల కథలన్నీ ఇలాగే కనపడతాయి మనకి. పాతివ్రత్యం కేవలం భర్తను అనుసరించి ఉండటం వల్లే అనసూయాదేవి, లోపాముద్రాదేవి వీళ్ళంతా తరించారు. సప్తర్షి మండలంలో మనకు అరుంధతి నక్షత్రం ఉందంటే ఎలా ఉంది? ఆ భర్తను అనుసరించడం వల్ల ఉంది. ఇలా చెప్పేసరికి ఈ అమ్మాయికి వివాహం చేసుకోవాలని పుట్టింది. నాకు ఇంకోలా మోక్షం రాదు, సన్యాసం నేను తీసుకోలేను, స్త్రీలకు అర్హత లేదని చెప్పారు. స్త్రీలకు దేనికి అర్హత ఉంది? వివాహం చేసుకోవటం, భర్తను అనుసరించడం. భర్త మాట జవదాటకూడదు, అతన్నే సేవించాలి, అతను పాదాలు స్మరించుకోవాలి, అంతే. పూర్వకాలం ఇలాంటి గాథలు చాలా చెప్పేవాడు. ఆ భర్తలు కూడా దీనికి తగినట్టుగా ఉండాలి కదా అని అనిపిస్తుంది. తగినట్టుగా లేని భర్తలతోటి కూడా పతివ్రతలుగానే ఉన్న వాళ్ళని చూస్తాం మనం. అంతే. వాళ్ళు ఎలా ఉన్నా క్రమంగా పతులు మారిపోతారు ఎప్పటికో. అప్పటి వరకు వీళ్ళు మోయాల్సిందే. అయితే అమ్మాయి వివాహం చేసుకుంటానని నాన్నకి ఏం చెప్పిందంటే, నాకు 5 ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాళ్ళని భర్తగా పొందుతాను నాన్న. నాకు వారి వయస్సుతోటి వివాహితులు అవివాహితులు దాంతో సంబంధం లేదు, ఋషి ముని అయినా పర్వాలేదు, మీరు ఎవరికైనా ఇవి పంపించండి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన వాడే నా భర్త అని అన్నది. అంటే సరే ఒప్పుకున్నాడు తండ్రి. ప్రశ్నలు రాసి ఇవ్వమన్నారు. అమ్మాయి ప్రశ్నలు రాసింది. ఈ 5 ప్రశ్నలు ఏంటంటే, స్త్రీలకి అలంకారం ఏది, ఎవరి వల్ల స్త్రీలకి పుణ్య పదవి లభిస్తుంది, లింగదేహం అంటే ఏమిటి, మానవులకి మోక్షం ఇచ్చేదేంటి, మోక్ష సాధన ఏమిటి, భగవంతుడికి ఆత్మకి పరమాత్మకి ఏమిటి తేడా, ఇది అడిగింది. అడిగితే ఈ కాగితాలు పుచ్చుకుని అన్ని దేశాలకి వెళ్ళారు సైనికులు. ఆంధ్రదేశపు రాకుమారుడు ఒకడు ఈ ప్రశ్నలకి సమాధానం రాశాడు. ఆ అమ్మాయి ఏదనుకుంటుందో అది రాశాడనమాట. మిగిలిన వాళ్ళు రాశారు, అవేవి ఈవిడనుకునే సమాధానాలు కావు. స్త్రీలకి అలంకారం మానం, తమ పరువు పోగొట్టుకోకుండా ఉండాలి వాళ్ళు, మానమే స్త్రీలకు అలంకారం. తర్వాత ఎవరి వల్ల స్త్రీలు పుణ్యగతిని పొందుతారు, భర్త వలన. లింగదేహం అంటే ఏమిటి అంటే, మనకి ఒక భగవంతుని యొక్క ప్రత్యామ్నాయ స్వరూపం అది. మనం మరణించిన తర్వాత మనలో నుంచి ఒకటి లేచి వెళ్తుంది, జ్యోతి, లింగదేహం అంటారు, భగవంతుని స్వరూపం అది. మానవులు దేనివల్ల మోక్షాన్ని పొందుతారంటే, నిష్కామ కర్మ వల్ల, ఏ ప్రయోజనము లేకుండా, ఏది ఆశించకుండా చేసే క్రియల వల్లే మనిషికి మోక్షం వస్తుంది. ఆత్మకి పరమాత్మకి ఏమిటంటే, పరమాత్మ తామరాకు మీద నీటి బొట్టు, ఆత్మ ఆ తామరాకు అని రాసేసరికి
ఆమెకు ఎంతో నచ్చాడు. విందుడు అతని పేరు. అయితే ఇతనికి విందుడు ఆల్రెడీ వివాహితుడు. సరే కబురు చేశారు, మా అమ్మాయి మిమ్మల్ని వివాహం చేసుకుంటుంది చంద్రవదన, మీరు రండి అని చెప్పారు. చెప్తే అతను నేను వివాహితుణ్ణి అని ఉత్తరం రాస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ విందుడి భార్య పేరు చిత్రాంగద. ఆమె కూడా చుట్టుపక్కల రాజ్యాల్లో ఎక్కడో రాజకుమార్తె. భార్యతో సహా అతను వచ్చాడు ఇక్కడికి. ఆవిడకి వివాహానికి ఒప్పుకుంది. ఆవిడ కూడా అప్పట్లో చేసుకునేవాళ్ళు కదా. అదే కదా. సరే ఈ చంద్రవదన్ని ఇచ్చి విందుడికి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత 16 రోజుల దాకా ఇక్కడే ఉన్నారు. భార్యాభర్త వాళ్ళు ఉన్నారు, ఈవిడ ఉంది. ఆమెను విశేషంగా సేవించారు. వివాహం అయిపోయి 15 రోజుల తర్వాత తమ రాజ్యానికి బయలుదేరారు. బయలుదేరితే బోల్డ్ అన్ని వజ్ర వైఢూర్యాలు, నగలు, నాణ్యాలు, అశ్వికులు, రథాలు, గుర్రాలు, అశ్వాలు, అక్కడి నుంచి ఏమో ఏనుగులు బహుమానంగా ఇచ్చాడు కాశ్మీర దేశపు రాజు. బోల్డంత కుంకుమ పువ్వు, అక్కడ లభించేటువంటి సుగంధ ద్రవ్యాలు అన్నిటితోటి పంపించాడు. ఎక్కడ కాశ్మీర దేశం, ఎక్కడ ఆంధ్రదేశం, ప్రయాణానికి సమయం పడుతుంది కాదు. ఇలా వెళ్తుంటే ఒక అడవిలో పటకుటీరాలు అవి వేసుకుని ఆగేవాళ్ళు. రాత్రిపూట కొన్ని చోట్ల ఆగి విశ్రాంతి తీసుకోవటం, తెల్లవారు లేచాక మళ్ళీ ప్రయాణం సాగించేవాళ్ళు. గుర్రాల్లో ఉన్నా కూడా ఇప్పటికి కార్లలాగా లైట్లు ఉండవు కదా రథాల్లో, అందుకని పడుకునేవాళ్ళు. సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి రాత్రి దాకా ప్రయాణం చేయడం, రాత్రిపూట ఎక్కడో చోట విశ్రాంతి తీసుకోవటం. అదేదైనా అడవి చాలా అందంగా ఉందనుకో 2 రోజులు అక్కడే ప్రయాణం లేకుండా విశ్రాంతి తీసుకోవటం, మళ్ళీ బయలుదేరటం. 20 రోజులు పడుతుంది, 1 రోజులు. సరే ఈ ప్రయాణంలో ఏమైంది, వింధ్యాటవీ ప్రాంతంలో పటకుటీరంలో 2 భార్యల మధ్య పడుకుని ఉన్న ఈ విందుడిని చూసి చాలా విచిత్రపోయారట. ఎవరు వీళ్ళు? రంభ, ఊర్వశి. వీళ్ళు ఒకనాటి రాత్రి ఆకాశగమనంలో ఎక్కడికో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అర్ధరాత్రి వేళ లోపల ఉక్కగా ఉందని బయట పెద్ద మంచం వేస్తే రాణులిద్దరూ చెరో పక్కన పడుకుని ఉండగా మధ్యలో విందుడు పడుకున్నాడు. భార్యలిద్దరిని చెరో పక్కన పడుకోబెట్టుకుంది. ఈ పైనుంచి చూసి 2 స్త్రీల మధ్య పడుకుని ఉన్న ఆ యవ్వన పురుషుడిని చూసేసరికల్లా రంభా వరస అబ్బబ్బబ్బా ఎంత కళకళలాడిపోతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడని అతన్ని తీసుకెళ్ళిపోయారు. విందుడిని లేవ తీసుకుని తీసుకుపోయారు. వెళ్ళిపోయాడు. తెల్లవారులే చూస్తే ఏముంది, అమ్మాయిలిద్దరు తెల్లమొహం వేసేసరికల్లా ఇక కేకలు పెట్టారు. సైనికులంతా చూశారు. చుట్టుపక్కల అడవంతా వెళ్ళారు, వెతికారు. ఏదైనా జంతువు తీసుకెళ్తే సడన్గా మధ్యలో ఉన్నవాడిని ఎందుకు తీసుకుపోతుంది? పక్కన ఉన్నవాళ్ళు, పైగా కాపలా ఉన్నవాళ్ళు, ఇవన్నీ పోయినాయి. అక్కడి నుంచి చిత్రాంగద ఏమంది, అమ్మా మా చెల్లెలకి చెప్పిందనమాట, తోడుకోడలికి, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మా బంధువులు ఉన్నారు, మా పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పద మనం అక్కడికి వెళ్ళిపోదాం, మా తండ్రి వెతికిస్తాడు మన భర్త కోసం. అంటే ఆ అమ్మాయి ఏమందట, నా భర్త లభించే వరకు ఇక్కడి నుంచి కదలను, నేను ఈ అడవిలోంచి రాను, నగర ప్రవేశం చేయను ఒంటరిగా, ఏ నగరమైనా సరే, అత్తిళ్ళు కానీ పుట్టిళ్ళు కానీ తోడుకోడళ్ళ పుట్టిళ్ళైనా సరే నేను రాను, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను అందుకే. ఆ చిత్రాంగద ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చున్న చంద్రవదన మాత్రం పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేసి భగవతి పేరిట తపస్సు చేయడానికి కూర్చుంది. ఎన్ని రోజులో కూర్చుందిట అట్లాగే. ఈ అడవిలో తపస్సు చేస్తున్న స్త్రీ ఎవరో దేవతలకు తెలియలే. మామూలుగా ఋషులు మునులు వాళ్ళు చేస్తారు, ఇంత తపస్సు తీవ్రంగా. అక్కడి నుంచి దేవతలు ఒకళ్ళిద్దరు వచ్చి చూసి వెళ్ళారు. చూస్తే కొత్తగా వివాహిత 16 సంవత్సరాల అమ్మాయి, కాశ్మీర దేశపు రాజకుమార్తె, ఆమె భర్త కోసం తపస్సు చేస్తుంది. భర్త ఎక్కడున్నాడు వెతికితే రంభా ఊర్వశి చెరుకోరు పూట పంచుకుని ఆ విందుడిని తమ దగ్గర ఉంచుకున్నారు. అక్కడి నుంచి ఆయన కేకలేసి, ఆ మానవుల మీద ఆశపడకూడదు, ఎవరు? ఇంద్రుడు అండి. ఆ ఇంద్రుడు కేకలు పెట్టి అతన్ని ఏమో అప్పచెప్పండి, అమ్మాయి తపస్సు చేస్తుందంటే భృగు మహర్షి అనుగ్రహం వల్ల అమ్మాయికి తపస్సు మీద పట్టింది. భర్త కోసం ఏమైనా చేయాలని చెప్పాడు ఆయన. అంతే, భర్త కోసం ఇప్పుడు ఆయన లభించలేదు, ఆయన కోసం తపస్సు చెయ్యి, ఆయనకి ఏదో కావాలి చెయ్యి, అంతే. ఆయన మిస్ అయిపోయాడు, మిస్ అయిన ఆయన వాడి కోసం తపస్సు చేయటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి 45 రోజులు గడిచేసరికి విందుని తీసుకొచ్చి బాగా నుంచోబెట్టారు ఈవిడ ముందు. అక్కడి నుంచి సైనికులు వాళ్ళు వీళ్ళంతా వచ్చి రాజకుమారుని చూసి ఆశ్చర్యపోయి చిత్రాంగదాదేవిని పిలుచుకొచ్చారు. ఆవిడ, అమ్మా చెల్లెలా ఎట్లా సాధించావు భర్తని అని అడిగితే, తపస్సుతోటి సాధించానక్క, తపస్సుతోటి సాధ్యం కాందేది లేదు, ప్రస్తుతం నా తపస్సు పతిభక్తే, భర్తతోటి ఉండాలి. ఆ చంద్రవదనని మహోగ్రంగా అందరూ మెచ్చుకున్నారట, మహా ఉపద్రవంగా. జనాలంతా ఆశ్చర్యపోయారట. తపస్సుతోటి దేవస్థా స్త్రీలు ఎత్తుకుపోయిన భర్తను సాధించుకుంది అమ్మడు, తదేక దృష్టితోటి చేస్తే ఏదైనా సాధించగలుగుతాము
ఆ తర్వాత చంద్రవదన చిత్రాంగదతో కలిసి విందుడు ఆంధ్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రభువుగా ఎంతో కాలం జీవించాడట. ఆవిడకి కథ అంతా చెప్పుకునేవారు ఆ ప్రాంతంలో. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అండి, బాగుంది కదా కథ? చాలా బాగుంది రమ్మగారు. ఒక కథ చెప్తారా? ఈ మాట నేను ఎన్నిసార్లు అడుగుంటానండి. సుమారుగా ఒక 1000 పైచులకేనా, 1500-1600 ఉండొచ్చు. నాకు చెప్పినవి కాకుండా మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో పిల్లలకి కానీ లేకపోతే అక్క వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి కలిపి ఎన్ని కథలు చెప్పుంటారు ఇప్పటి వరకు? చాలా కదా, వేలు కదా రమ్మగారు. అంటే ఇప్పుడు చూడు, నీకు చెప్పేవి కాకుండా చెప్పనివి, చెప్పడానికి పెద్దగా కుదరనివి, వీళ్ళేనివి బోల్డన్ ఉంటాయి కదా. మీరు చదివినవి, నేను చదివినవి చాలా ఉంటాయి. నేను ఇంక ఎన్నో నావెల్స్ చదివాను, ఎన్నో చిన్నవి పెద్దవి, చిన్నవి పెద్దవి, చిన్న చిన్న 5 పేజీలు 4 పేజీల కథలు వందలు వేలు. కొడవగంటి కుటుంబరావు గారికి కథల పుస్తకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6వ 8వ సంకలనాలు కోకు కథలు. అందులో ఒక్క కథ కూడా నీకు నేను చెప్పలా. అదే కొత్తగా వింటున్నాను నేను, పేరు దాచేసుకున్నాను. అవేంటంటే ఇలా చెప్పగలిగే కథలు కావు, అదే ఏదో ఒక లైఫ్ స్టోరీ. నాకు ఇంకా చాలా ఫేవరెట్ వాళ్ళు ఉన్నారు. మరి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కొడగంటి కుటుంబరావు గారు పేరు చెప్పైనా, తర్వాత భమిడిపాటి రామగోపాలం గారు, వీళ్ళు కాకుండా అబ్బూరు ఛాయాదేవి గారు, ఎంతమంది రైటర్లు ఉన్నారు, ఎన్ని కథలు ఉన్నాయి. నేను చెప్పినవి కాకుండా కొన్ని వేలు చదివాను నేనే కాదు, పుస్తక పఠనం ఉండే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చదువుతూనే ఉంటారు. ఆ కథలన్నీ నీకు చెప్పే పరిస్థితి లేదు మనకి. అదేలేండి, అంతే, వీళ్ళని బట్టి. అసలు ఉపయోగం ఏంటి రమ్మగారు? మీరు చెప్తున్నారు, నేను వింటున్నా, నాతో పాటు ప్రేక్షకులు అందరూ వింటున్నారు కదా, మీరు కాదు. మామూలుగా అసలు కథల వల్ల ఉపయోగం ఏంటి? మొదటిది వినోదము, విజ్ఞానము, బుద్ధి వికాసము. బుద్ధి వికాసం జరుగుతుంది ఖచ్చితంగా. చెప్పే విధానం బట్టి ఉంటుందా? విధానం అంటే కథని మనం సందర్భానుసారంగా ఓ కథ చెప్తాం అనుకో జయ, ఆ సందర్భాన్ని బట్టి మనకి కథ అర్థమైతే ఈ సిచ్యువేషన్లో ఎట్లా యాక్ట్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు పంచతంత్ర కథలు ఉన్నాయి, ఏ సిచ్యువేషన్లో రాజు ఎలా స్పందించాలో చెప్పబడిన కథలు అవి. రాజులే కాకుండా అవి సామాన్య మానవులు అందరూ వాడుకోవచ్చు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు, ఏ పరిస్థితిలో ఎవరు ఎలా యాక్ట్ చేయొచ్చు, యాక్ట్ చేయకూడదు. బుద్ధి వికాసం ఖచ్చితంగా వస్తుంది కథలతోటి. దాన్ని తీసుకునే తీరు. సత్కాలక్షేపం కూడా, టైం వేస్ట్ చేయకుండా మనం ఏదో కాలక్షేపం చేస్తాం, అది మనకు ఉపయోగపడుతుంది. ప్రతి విషయము ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. మానసికమైన పరిణతి కథల వల్ల లభిస్తుంది జయ, నా ఉద్దేశం మాత్రం అదే. ఏదైతే మనం సుమన్ టీవీలో కథల సిరీస్ స్టార్ట్ చేసాం, అంతకుముందు చాలా మంది చెప్పారండి. పేపర్లో మనం స్టోరీలు వింటూ ఉంటాము, చాలా మంది చెప్పే వాళ్ళని కూడా చూసాం. అంతా కూడా సింగిల్గా చెప్పింది, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి ఒక స్టోరీ చెప్పడం, లేదా ఒక పేపర్లో ఒక స్టోరీ రావటం, లేదా వాయిస్లో రావటం. ఫస్ట్ టైం ఇట్లా 1+1 కూర్చొని ఒక స్టోరీని అందించి మనమే మొదలు పెట్టాం. ఆ క్రెడిట్ నిజంగా మనకే దక్కుతుంది అనుకోవాలి. నా తర్వాత చాలా మంది చేసిన మన దాంట్లో కూడా నా క్రెడిట్ ఇంకొకళ్ళకి రాలేదు, నేను బాగా నచ్చాను ప్రజలకి. అంటే మీరు చెప్పే తీర్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయానికి కనెక్ట్ అవుతారు కదా, ఆ కనెక్టివిటీ అనేది మీ దగ్గర కథల రూపంలో ఉంది అంతే. అది ప్రేక్షకులు ఆదరించారు, మనం చెప్పుకుంటూ పోతున్నాం. దానికి తగిన సబ్జెక్టు మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. చదవటం వల్ల మరి ఎంత చదవాలి, ఎంత తీసుకోవాలి, ఎంతవరకు చెప్పాలో మనం చెప్పాల్సి. మీరు స్టోరీ అనేసరికి చాలా పెద్దది ఉంటుంది కదా, ఏది అవసరమో ఏది అవసరం లేదో దాన్ని కుదించి మెయిన్ పాయింట్స్ వరకు చెప్పి. సో పలకరించిన ప్రతి ఒక్కరు అడుగుతారండి, రమగారిని అడిగామని చెప్పండి ఒకటి, ఆవిడ చెప్పే స్టోరీస్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, ప్రతిరోజు మీ స్టోరీతోనే పడుకుంటున్నాం, అలాంటి వాళ్ళు ఉంటారు. అబ్బాబ్బా ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే చాలా సంతోషం. కథలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి జయ. మీరు ప్రధానంగా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు మీరు కనెక్ట్ అయ్యారు, మీరు మీ పిల్లలకు చెప్తారు, మీ పిల్లలు మీకు కనెక్ట్ అవుతారు. మనం కలిసి ఉండటానికి ఇది ఉపయోగిస్తుంది జయ, చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ప్రధానంగా ఏంటంటే తల్లుల కంఠం వినడానికి, ఆ సూదింగ్ దానికి అలవాటు పడతారు. దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా రమ్మగారు? ఏముండదు జయ, మన వాయిస్ ని వినటానికి అంటున్నారు కదా, కంఠం వినటానికి ఎప్పటి వరకు వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు మన గొంతుతో? ఎప్పటి వరకైనా కనెక్ట్ అయి ఉంటారు జయ. ఏ విషయమైనా మనం మన పిల్లలకి చెప్పగలుగుతాం దీనివల్ల. ఇప్పుడు మా మరిది 45, 44, 40 ఉన్నట్టే ఆఖరి మంత్. మా వసంతక్కయ్య అంటే చాలా ఇష్టం తనకి. ఏదైనా ఫంక్షన్లో కలిస్తే ఠకీమని దగ్గర కూర్చున్నాడు, వసంత వదిన ఒక కథ చెప్పు అని. ఆయన ఒక వేద పండితుడు, 100 మంది శిష్యులు ఉన్నారు తనకి. అది వేద పాఠశాలకు వెళ్తుంటారు, పాఠశాలకు వెళ్తాను కదా నేను. ఖచ్చితంగా వసంత వదిన ఒక కథ చెప్పంటే నవ్వుతుంది మా వసంత. వీడికి నా గొంతు ఇష్టం, చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నా గొంతు ఇష్టం అని చెప్పలేకపోతాం కదా.
ఇప్పుడు నా గొంతుకు కాదు, వసంత గొంతుకు కనెక్ట్ అవుతాడు తను. అట్లా ఉంటారు తను మాట్లాడితే ఇష్టం పిల్లలకి. అది ఉంటుందా రమ్మగారు? గ్యారంటీగా ఉంటుంది, గ్యారంటీగా. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మనం పిల్లల్ని మన వైపు తిప్పుకోగలుగుతాం. మనం అదే అలవాటు చేస్తే మన మాట వినేలాగా చేసుకోగలుగుతాం. ఫస్ట్ నుంచి చేస్తే చెయ్యాలి, చిన్నప్పటి నుంచి చెయ్యాలి. ఇది మంచి అలవాటు. చదవడం కొన్నాళ్ళు ఏదో శాస్త్రానికి చేసినట్టు చేసి మానేయడం అయితే కాదు. రెగ్యులర్ ప్రాక్టీస్. రెగ్యులర్ ప్రాక్టీస్. నేను ఇప్పుడేం కథలు చెప్పను జయ, కానీ మా వాడు ఒక క్యారెక్టర్ పేరు ఏదో చెప్తాడు, అది అడుగుతాడు, అమ్మా ఆ రాక్షసుడు అదేదో పేరుంది వచ్చింది ఇక్కడ, వీళ్ళెవరు అని. దాని మీద ఓకే, దాని మీద విషయం మీరు చెప్తారు. ప్రేక్షకులకి ఇంత దగ్గర అవటానికి ఇంకో కారణం ఏంటంటే చదువుకోని అవసరం లేదు. మనం స్టార్ట్ చేసిన ఈ సిరీస్ లో వాళ్ళు చదవక్కర్లేదు, వాళ్ళు పనులు చేసుకుంటూ అమ్మల స్టోరీలు వినేసి ఒక మదర్ గారు. ఇప్పుడు నేను చెప్తున్నాను రమ్మగారు, ఇప్పుడు మీతో ఉంటాను కాబట్టి నాకు గుర్తుంటది. ఇన్ని స్టోరీల మీద మర్చిపోతూ ఉంటాను. నేను కూడా ఏం చేస్తాను, మీ స్టోరీని పెట్టుకుని వింటా, ఏదో పని చేసుకుంటూ వింటా. అది నాకు నేను చెప్తానికి నాకు ఈజీ అవుతుంది. ఇది ఒకటి మనకి చాలా మార్గాన్ని సుగమం చేసింది అనుకోవాలి. చాలా దగ్గరగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాం అనమాట. మీరు ఆలోచించండి, ఏ ఏజ్ వాళ్ళకైనా మంచి మాట ఎవరికైనా కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. కానీ మీరు అన్నట్లుగా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ ఉండాలి. ఉంటే ఇంకా బాగుంటుంది. 15 ఏళ్ళు వచ్చేసిన పిల్లలకి మనం స్టోరీ చెప్తామని అప్పుడు స్టార్ట్ చేస్తే వినరు కదా. అది విండో ఇంకొంచెం ముందు నుంచి మొదలు పెట్టాలి. ఒకవేళ పిల్లలకి ఆసక్తి ఉందనుకోండి, వింటారు, చెప్పడం స్టార్ట్ చేయొచ్చు. అవును స్టార్ట్ చేయొచ్చు, మంచిదే అది. చందమామలో ఒక కథ ఉంది జయ. ఏంటి కథల ఉపయోగమా? కథల వల్ల ఉపయోగం బాగుంది కదా. వసుంధర గారు రాసిండేమోనని అనుకుంటున్నా, చాలా రోజులైంది. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు చెప్పచ్చు మనం. పూర్వం అంట ఒక ఊర్లో కృష్ణశాస్త్రి గారు, కృష్ణ శర్మ అని ఒక ఆయన ఉండేవారు. ఈయన ఏంటంటే మహాపండితుడు, చాలా విజ్ఞాన ఖని ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, వేద శర్మ అతని పేరు. ఈ కృష్ణ శర్మ గారు ఆ పాండిత్యంతో ఆ శిష్యులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. అందరికీ మంచి మంచి కథలు అవి చెప్పేవారు, కథా కాలక్షేపంగా ఉండేది. అయితే ఈయన కుమారుడు కూడా బాగా చదువుకున్న వేద శర్మ రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తారు, వేద పండితుడిగా, ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. తండ్రి తాలూకు ఈ పద్ధతి అతనికి పెద్ద నచ్చేది కదా. సాయంకాలం అయ్యేసరికి వాకిట్లో ఎవరో జనం చేరేవాళ్ళు, అందరికీ మంచి మంచి కథలు చెప్పేవారు. ఈయన జీవన రహస్యాలు బోధిస్తూ ఉంటే, ఎందుకు నాన్న ఇట కథా కాలక్షేపం చేస్తావు, ఎందుకు ఇది, నీ విజ్ఞానాన్ని వృధా చేసుకుంటున్నావు, నువ్వు విజ్ఞానం వృధా అయిపోతుంది అనేవాడు. అయితే ఈయన కథల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయిరా, నీకు తెలీదు, సందర్భానుసారం ఎప్పుడో నీకు అర్థమవుతుందనేవారు. అయితే ఒకసారి ఏమైంది, రాజుగారి పని మీద ఈయన ఇంకా మయూర దేశమో ఏదో మయూర ద్వీపం, ఒక ద్వీపాంతరవాసానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్తున్నాడు ఆయన. వెళ్తుంటే వేద శర్మతో పాటు కృష్ణ శర్మ గారు కూడా వెళ్ళేసరికల్లా సరే రాజుగారు వాళ్ళు వీళ్ళు చాలామంది చేరారు. మరి అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. వీళ్ళు అయిపోతే రాజుగారు ఆతిథ్యం ఇచ్చారు. రాజుగారి విదూషకుడు కూడా వీళ్ళ ప్రాంతం వాడే అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయాడు ఆ మయూర ద్వీపంలో. అయితే ఏమైంది, వీళ్ళేమో శాకాహారులు, మధ్య మాంసాదుల జోలికి వెళ్ళే వాళ్ళు కాదు, అక్కడ అలా అలవాట్లున్న ప్రాంతం అనమాట అది. సరే అందరు భోజనాలకి వాటికి కూర్చుంటే ఈ విదూషకుడు వేళాకోళంగా ఒక 1 డజన్ మద్యాల పేర్లు చెప్పి, పిట్లలో ఎదుపుచ్చుకుంటారండి తమరు అన్నాడు. అనేసరికల్లా ఈయన వేద శర్మ, ఈయనకి ఏం అలవాటు ఉంది, ఇది వెళ్ళిపోయి నాకు అవేమిటో తెలియదండి అంటే అందరూ నవ్వారు. అయితే రాజుగారు లాంటి పెద్ద మనుషులు నవ్వలేదు, కానీ మిగిలిన వాళ్ళంతా నవ్వారు. అయితే ఈ కృష్ణ శర్మ గారు చెప్పారట, తండ్రి ఉన్నాడు కదా, ఇలాంటిది ఒక కథ ఉంది. పూర్వం ఒక రాజహంస ఒకటి ఒక అడవిలో ఉన్న కొంగల చెరువు దగ్గర ఆగింది. కొంగలు రాజహంసకి ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ఆతిథ్యం ఏంటంటే, బాగున్నావా, ఏ ఊరండి మీది కనుక్కున్న తర్వాత, ఏమైనా తింటారా, నత్తలు తింటావా, పీతలు తింటావా, ఎండ్రకాయలు తింటావా, చిన్న పొన్న చేపలు ఉన్నాయి అవి తింటావా అని కొంగలన్నీ అడిగినాయి. అడిగితే రాజహంసంది అవి ఏమిటో తెలీదు, నేను అవన్నీ తిన్ను అనేసరికల్లా కొంగలకి, ఇంత చక్కగా ఉన్నావు, అవేవి తినకుండా నువ్వు ఎట్లా బతుకుతావు అంటే, లేత తామరతూళ్ళు తింటాను అని చెప్పింది. కొంగలు ఆశ్చర్యపోయినాయి. అలాగే ఉంటుంది అన్నాడు. అనగానే చుట్టుపక్కల వాళ్ళంతా విరగబడి నవ్వారు. ఇప్పుడు ఈయనకి మద్యం తెలియకపోతే ముందు నవ్వు ఎక్కిరిచ్చారు, అది కూడా తెలియదా అని. ఇప్పుడు చూడు, కొంగ హంస కదా, హంసలు ఎక్కడుంటాయి, అవి మానస సరోవరంలో. అవును, కొంగలకేముంది, ఊరి బురదలో కూడా తింటాయి. అవును, ఇప్పుడు తిననిది గొప్పదా, తినేవి గొప్పవా? చూడు కథలో ఎట్లా వచ్చిందో. దాంతో అందరు నవ్వారు.
రాజుగారు కూడా పక్కపక్క నవ్వేశాడు. విదూషకుడు సర్దు కూరుకున్నాడు. సర్దుకునేసరికి సరే మొత్తానికి భోజనాలు గిజనాలు అయినాయి. వీళ్ళు ఇంక కొద్ది రోజులు ఉండవలసి వచ్చింది. మళ్ళా విదూషకుడు పిలిచాడు తమ ఇంటికి భోజనానికి. భోజనానికి పిలిచినప్పుడు చెప్పాడు, నేను ఇవన్నీ తినేవాడిని తాగేవాడిని కాదండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాం. మన ప్రాంతాన్ని బట్టి కదా మనం మారాలి. మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలంటే మాంసం తినం మద్యం తాగమంటే ఎట్లా కుదురుతుంది అని అన్నాడు. అనేసరికల్లా తండ్రి వైపు కుతూహలంగా చూస్తున్నాడు కుమారుడు, ఏం కథ చెప్తాడు అని. ప్రజలంతా కూడా చూస్తున్నట్టు, ఆయన చుట్టూతా ఉన్న వాళ్ళంతా. ఈయన అన్నట్ట, పూర్వం ఒకసారి రైతు గొడ్లను తోలుకుని వెళ్ళాడు అడవికి. ఒక సింహం ఆహారం కోసం వాటి వెనకబడింది. అది గొడ్లశాలలోకి ప్రవేశించేసరికి రైతు తెలివిగా తలుపు మూసేశాడు. సింహాన్ని లోపల పెట్టేసి లోపలికి ఉండిపోయింది సింహం. గొడ్లన్నీ బయటే ఉన్నాయి. బయట తలుపేసి ఉంది కదా. 2 వారాల పాటు సింహం లోపలే ఉంది. తలుపు తీయలా. బోల్డంత గడ్డి ఉంది, చాలా గడ్డి ఉంది. జనప గడ్డి ఉంది, ఎండు గడ్డి ఉంది. సింహం నకనకలాడుతూ అలాగే ఉంది. 2 వారాల తర్వాత తలుపు తీస్తే బతుకు జీవుడానికి తన ఆహారాన్ని వెతుకోవడానికి పోయింది. కానీ నువ్వు ఈ పరిస్థితి ఇది వచ్చింది కాబట్టి, నాకు ఆకలిస్తుంది కాబట్టి, ఇక్కడ ఏది దొరకదు కాబట్టి అక్కడ ఉన్నదే తింటానంటే సింహాలు అలా ఎందుకు చేస్తాయి? ఈ మాటకి అందరికీ నవ్వొచ్చింది. ఏమిటి అర్థం? నువ్వంటే ఏదైనా మేస్తావు, నేను మెయ్యను, మేము సింహాలం అలాంటివి. చూడు ఎంత అర్థం వచ్చిందో. సూపర్. నిశ్శబ్దంగా ఊరుకున్నాడు విదూషకుడు. అయితే ప్రయాణంలో తండ్రిని అడిగాడు, నాన్న నువ్వు కథలు ఎంత బాగా చెప్తావు, ఎంత సందర్భోచితంగా చెప్పగలిగావు. నువ్వు ఏమీ అనకుండా, ఒక్క పరుషవాక్యం అనకుండా అవతల వాడి నోరు ముయించేశావు నాన్న కథలతోటి. భలే విచిత్రంగా చెప్పావు, ఎంత ప్రయోజనం ఉంది, మనం ఇలాంటివి చెయ్యము అనే విషయం అర్థమయ్యేలాగా చెప్పావు, ఎంత బాగుందో అని. ఇప్పుడు నాకు కూడా ఇలా నేర్చుకోవాలనుకుంటాను నాన్న, నాకు కొన్ని కథలు చెప్పవా అని అడిగాడు. ఏమిటి ఇతని సమస్య? ఈయన నేను ఆస్థానంలో ఉంటున్నాను, చాలామంది నేను ఆ పరివారంతో నేను చాలా మంచిగా ఉంటాను, కానీ ఎందుకో వాళ్ళు నాతో సరిగ్గా ఉండరు. గట్టిగా ఉంటే వాళ్ళ కష్టం తోస్తుంది, లూజ్గా ఉంటే ఇష్టానుసారం అయిపోతున్నారు. ఏం చేయాలో తెలీదు, వాళ్ళకి చెప్పడానికి కొన్ని కథలు చెప్పు నాన్న అని అడిగాడు. కృష్ణశర్మ గారు ఏం చెప్పాడంటే, పూర్వం ఒక మునీశ్వరుడు ఓ చెరువు గట్టు మీద వెళ్తుంటే అతనికి ఒక పెద్ద పుట్ట సర్పము కనపడ్డాయి. ఆ సర్పము ఆ పుట్టలో ఉండటం వల్ల ఆ చెరువు గట్టు మీదకి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. సర్పాన్ని చూసి బెదురుతున్నారు. అయితే ఈయన ఏం చెప్పాడు ఋషీశ్వరుడు, అమ్మ నువ్వు వీళ్ళని కరవకుండా ఏం చేయకుండా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నీ దారిని నువ్వు ఉండు, నువ్వు తలెత్తి ఇట్లా చూపించేసరికల్లా వాళ్ళు బెదిరిపోతున్నారు, తగ్గి ఉండమన్నాడు. సర్పం ఇట్లా అంటమ్మా అనేసి అట్టా తిరగటం మొదలుపెట్టింది. ఇక ఊళ్ళో జనాలంతా వచ్చి నానా గందరగోళం చేసేవాళ్ళు. అక్కడ మళ్ళీ ఋషీశ్వరుడు తిరిగి వచ్చేసరికి సర్పం బికమొహం వేసుకుని ఉంది, దెబ్బలు తగిలి అక్కడోటి రక్తపు చారికలున్నాయి. ఇదేమిటి ఇటా అయ్యావు మహానాగమా, ఏమైంది నీకు అన్నాడు. మీరే కదండి ప్రశాంతంగా ఉండమన్నారు, ప్రశాంతంగా ఉండేసరికి తగ్గమనేసరికి వీళ్ళు కొడుతున్నారంటే, ఈయన తగ్గమన్నాను కానీ తగ్గించుకోమనలేదు. నువ్వు కాటేందుకోవద్దు, పుసగొట్టు, ఏమైనా చేయగలనని బెదిరించాలి, చేసి చూపించకూడదు. అలాగని నీ దారి నువ్వు పాక్కుంటూ పోకూడదు. సందర్భం వచ్చినప్పుడు ఫెరోషియస్గా చూపించాలి, పౌరుషం చూపించాలి, లేనప్పుడు న్యూట్రల్గా ఉండాలి, అంతే. ఏదైనా వస్తే ఈయన ఒప్పుకోడు అని తెలియాలి వాళ్ళకి. నీకు అర్థమవుతుంది? అవునండి, అవును. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎంత బాగా చెప్పావు నాన్న. అవును, నేను స్ట్రాంగ్గా గట్టిగా రుసరుసలాడుతూ దుమదుమలాడుతూ ఉంటే వాళ్ళు సరిగా ఉండట్లా, మెత్తగా నవ్వుతూ ఉన్నానా కుదరటం లేదు, నేను నవ్వుతూ ఉండకూడదు, రుసరుసలాడుతూ ఉండకూడదు, ఈ మధ్య మార్గాన్ని అవలంబించాలని బాగా చెప్పావు నాన్న. ఈ కథ నాకు చాలా ఉపయోగపడుతుంది, ఇక నుంచి నా పరివారంతో నేను చాలా హాయిగా ఉంటాను, రాజస్థానంలో పని కదా అదే అని చెప్పాడు. చూడు 3 కథల్లో 3 రకాల ప్రయోజనాలు ఎలా ఉన్నాయో. అవునండి, కథల ప్రయోజనాలు ఇవి. చాలా చాలా మంచిగా, అంటే ఆలోచింప చేసే విధంగా. ఏదైనా ఆలోచించాల్సిందే. మీరు చెప్పే కథలు మీ పిల్లలకి ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి. మన పిల్లల్ని బట్టి మనం కథలు చెప్పాలి కదా. చెప్పాలి. కొన్ని కాలక్షేపం కథలు ఉంటాయి, కొన్ని టైంపాస్ కథలు ఉంటాయి, కొన్ని పిచ్చి సరదా కథలు ఉంటాయి, లాజిక్ లేని కథలు కూడా ఉంటాయి. అవును, కానీ పిల్లల్ని మీతో కలిపి ఉంచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కథ చెప్తాను రా అంటే కూర్చుంటారు, అంతే.
వాడు అల్లరిని నువ్వు ఆపేవా లేదా? ఖచ్చితంగా. ప్రతి కథ నీతి కథే కావక్కర్లేదు, ప్రతిదీ ధర్మబోధే కావక్కర్లేదు, వాయనెవరో మహానుభావుడి జీవిత చరిత్రే చెప్పాలని అనుకోకండి, అక్కర్లేదు. మహానుభావులయ్యి వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదువుతున్న వాళ్ళు కూడా చిన్నప్పుడు చిన్నపిల్లలే. వాళ్ళకి ఆటకాయ చేష్టలు, కొంటె పనులు, దొంగ పనులు, అల్లరి పనులు అన్నీ ఉండే ఉంటాయి. నలుగురితో తిట్టించుకునే పనులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అందరూ మనుషులమే కాదమ్మా మనం. పెద్దయ్యాక వాళ్ళు మహానుభావులు అయ్యారు. ఇలా చేసిన వాడు అలా అయ్యాడని చెప్పచ్చు, అలా అయిపోయాడు నువ్వు అలా అయిపో అని చెప్పకూడదు. ఆయన చేసిన అద్భుతాలు చెప్పకూడదు, చిన్నతనం నుంచి ఎలా పెరిగాడో చెప్పుకోవాలి. అది చెప్పకపోయినా పర్వాలా, ప్రతిసారి మనం అలాంటివే చెప్పాల్సిన పనే లేదు అసలు. ఎలాంటి కథలైనా చెప్పచ్చు. కథ అంటూ చెప్పడం అలవాటు చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రమ్మగారు. నమస్తే. నమస్తే. ఏదైనా చందమామ కథ చెప్పండి రమ్మగారు. 70s 80s వచ్చి ఉంటుంది. మంచి కథ ఒకటి చదివాను, బాగుంటుంది కథ. ఒక ఊళ్ళో ఓ రామనాథం గారిని ఒక ఆయన ఉండేవారు, భార్య భర్త. ఓకే. అయితే రామనాథం గారికి ఏవో పాట పాడుకుంటూ ఉండేవాడు, సంగీతం మీద ఆసక్తి. వాళ్ళ ఆవిడ చెవులు మూసుకునేది, ఇష్టం లేకనా? ఎంతసేపు అలా పెదాలు పాడతావు అనేది, నువ్వు నీ పాట అనేది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం పెద్ద ఆసక్తిగా చూపించేవాళ్ళు కాదు. కానీ ఆయన పాడుకుంటూ ఉంటే ఒక ఆత్మానందంగా ఉండేది. ఒకళ్ళకు ఉంటుంది కదా, ఏదో ఒకటి పాడేవాడు. ఆయన నువ్వు పనులు మానేసి పాట పాడుతున్నావు అనేది, లేకపోతే నీ పాట వినలేక వస్తున్నావు అనేది. అయినా కూడా పాపం ఆయన సోలు డెడ్ కాలేదన్నమాట, పాడుకుంటూనే ఉండేవాడు. అయితే ఏమైందట, ఆయన పాటని పెద్దగా పరిగణనలోకి తీసుకోగలిగే పాటగా ఎప్పుడూ లేదు ఆయన జీవితంలో. చుట్టుపక్కల వాళ్ళు అలాగే లలాయి పదాలు పాడతాడు అలా అనేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు వాళ్ళ ఆవిడేదో పక్క ఊరికి వెళ్తే ఈయన సాయంకాలం ఏదో కొంచెం అన్నం వండుకున్నాడు, ఆవు అని ఏదో పాట పాడుకుంటున్నాడు. దారిన ఒక ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఈ వెళ్ళేవాళ్ళు చీకటి పడిపోయింది, తలుపు కొట్టారు. బాబు, ఏదో వ్యాహ్యాలకని బయలుదేరాము, చీకటి పడిపోయింది, పక్క ఊరు వెళ్దాం అనుకున్నాము, ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అంటే, అయ్యో దానికేం బాబు, రండి పడుకుందరు కానీ రండి అన్నాడు. ఏమైనా తిన్నారా అంటే ఏమీ తినలేదన్నారు. సరే, అయ్యో మా ఆవిడ ఉంటే వంట చేసి పెట్టేది, సరే ఏముందిలేండి నేను కూడా ఏదో కాస్త వండి పెడతాను, ఒక ముద్ద ఉడికేస్తా, వద్దన్నారు వాళ్ళు. వద్దులే బాబు, మగవాడివి నువ్వేం చేయకాల్చుకుంటా అంటే, పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి అని ఏవో మంచినీళ్ళు ఇచ్చి, కాస్త తాగడానికి పలచగా మజ్జిగిచ్చి, వంటింట్లో కూర్చొని నిదానంగా కాస్త బియ్యం పొంగించాడు, ఒక గిన్నెడు చారు పెట్టాడు, ఏదో నలకంత కూర లాంటిది ఏదో వేయించాడు. ఈయనకి ఏంటంటే ఏదైనా పని చేస్తుంటే ఊ ఊ అంటాం అలవాటు, సాగదీస్తాడు, కూనరాగాలు తీస్తూ పని చేస్తాడు. అదే అటా 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 పాడుకుంటూనే ఉన్నాడు. ఈ బయట కూర్చున్న ముగ్గురు పెద్దవాళ్ళు ఆ పాట వింటూ ఉన్నారు. ఉండేసరికల్లా బయటకు వచ్చాడు, ఆకులు వేశాడు, విస్తలేసి వడ్డించబోతే, బాబు ఏమిటో పాట పాడుతున్నావు, ఓసారి పాడబోయి బాగా వింటామన్నారు. సిగ్గుపడ్డాడు ఇతను రామనాథం గారు. అబ్బాయి అంత గొప్ప పాట కాదండి, మా ఆవిడ ఉంటే ఈ పాటికి ఎన్ని అర్పులు వచ్చేదో నా మీద అంటే, కాదు కాదు వినడానికి చాలా బాగుంది, నువ్వు ఆత్మానందంతో పాడుతున్నావు, పాడు పాడు ఏం పర్వాలేదని అన్నం వడ్డిస్తుంటే పాడమన్నారు. ఇది ఉత్సాహం, ఎవరైనా బాగుంది బాగుందంటే ఉత్సాహం వస్తుంది. ఈయన చక్కగా బోల్డ్ పాటలు పాడాడు, వాళ్ళకి అన్నాలు వడ్డించాడు, పక్కలేసాడు, కంచ ఆకులు తీశారు వాళ్ళే. ఇతను ఇల్లు వాకిలి సర్దుకున్నాడు. మరి వంట వడ్డించిన వంట అంతా వెనక్కి సర్దుకోవాలా, అక్కడి నుంచి పక్కలేసాడు. వాళ్ళు పడుకునేదాకా పాడుతూనే ఉన్నాడు. ఉత్సాహం వచ్చింది. పడుకున్నారు. పడుకున్నాక తెల్లవారుజామున వెళ్ళొస్తాం బాబు, మేము పొద్దునే వెళ్ళిపోతాం అన్నారు. అంటే అలాగేనండి అని, ఏదైనా కోరుకుంటే చెప్పునైనా, ఏదైనా అడుగు, నీ పాట మాకు చాలా నచ్చింది, నీకు అసలు నీ మనసులో ఏముంది కోరిక అని అడిగారు. అడిగేసరికల్లా ఏం కోరిక ఉంటుందండి, ఎప్పటి నుంచో ఒక మంచి వీణ కొనుక్కోవాలని కోరిక నాకు, అది ఎట్లా చక్కటి స్వరం ఉన్న వీణ కావాలి, ఇది నేను పాట పాడితేనే మా ఆవిడ తిట్టిపోస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హర్షించరు, వీణ ఏం చేసుకుంటాను నేను, కానీ ఆ వీణ మీద మనసండి నాకు అని చెప్పాడు. ఓహో బాగుంది అనుకున్నారు, పడుకున్నారు. తెల్లవారేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి పక్క వేసిన ప్రాంతంలో ఒక చక్కగా బంగారు మెరుగులేంతున్న వీణ మాత్రం కనపడింది. ఆనందం పట్టలేకపోయాడు. వాళ్ళు ఎవరో దేవతలు నాకు ఈ వరం ఇచ్చారనుకున్నాడు. ఆ వీణని ఇట్లా అన్నాడు, అనగా అని మోగింది. అది ఓంకారం వస్తుంది అందులోంచి. మళ్ళీ అన్నాడు, ఇంకోసారి ఓంకారం వస్తుంది. దాని దగ్గర కూర్చున్నాడు. ఆయన చిన్నప్పుడు కాస్త వీణ నేర్చుకున్నాడు, ఆయనకు వచ్చు చిన్నప్పటి వీణ ఏదో. ఆ వీణ తీగలు శృతి అయిపోతే తీగలు శృతి చేసే ఉన్నాయి. వాయించాడు. వాయిస్తే ఎంత బాగుందంటే
పాడుకుంటుంటే ఈయనకు వచ్చే ఆనందం కంటే 100 రెట్ల ఆనందం వస్తుంది. అప్పుడే వాళ్ళ ఆవిడ పక్క ఊరు నుంచి వచ్చి సంచి చేత్తో పుచ్చుకుని లోపలికి వస్తూ అట్లా మెస్మరైజ్డ్గా చూస్తూ ఉండిపోయింది. ఆవిడికి కూడా నచ్చింది. ఏమీ అనలా. ఎంత బాగుందయ్యా అంది. ఏ వీణ ఏ ఇది వాయించినా బాగా పలుకుతుంది దాని మీద. ఈయనకి చేత రావక్కర్లా, అది వచ్చేస్తుంది. ఏ ఫీల్తో వాయిస్తే ఆ ఫీల్ రాగం పలుకుతుంది. అది ఆయనకి ఆనందంతో వాయిస్తే ఆనంద భైరవి రాగం వాయించి పారేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వింటారు. ఇక అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరూ వింటాం మొదలుపెట్టారు. ఈయన పనే పొంగని టింగ్ టింగ్ అని కూర్చునేవాడు వీణ దగ్గర. జనాలు ఆ రసాంబోధిలో ఓలలాడుతూ ఉండేవాళ్ళు. భార్య ఏమీ కాదనేది కాదు. ఆయన పని అయిపోయేది, ఆయన వీణ ఆనందము అయిపోయేది. ఎంతో బాగుంది. ఆయనకి చాలా గొప్ప, చాలా సంతోషం. అంతకుముందు లలాయి పదాలు పెడతావు అని తిట్టిపోసేవాళ్ళు. కిక్కురు మనకండా ఉన్నారు. దాంతో ఒక ఏమంటారు, ఒక మెట్టు ఎక్కాడు అనుకుందాం, అలా అయిపోతాం. అందరూ శభాష్ అంటుంటే ఎలా ఉంటుంది జయ? ఏనుగెక్కినట్టు ఉండదు. ఆనందంతో అలా ఆనందంతో ఎక్కాడు. కొంతకాలం తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళో ఒక రంగనాథ శాస్త్రి గారు, రంగనాథాచార్యని ఒక ఆయన ఉన్నాడు, రంగనాథం గారు. ఆయన ఎక్కడికో వెళ్ళి చాలా కాలం తిరిగి వచ్చాడు. వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పక్కింటి ఆయన, అబ్బో రామనాథం ఎంత బాగా వాయిస్తున్నాడో వీణ. వాడికి ఏమొచ్చు వీణ రావటం ఏంటి, వీణ అంటే అంత సింపులా, పాటే లలాయి పదాలు వాడివి, ఇంకా వీణ ఒకటే వీడి ఫేస్కి అలాగ మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళ ఆవిడ కాదండి అందరూ చెప్పుకుంటున్నారు, అసలు వీణ వాయిస్తే ఏ రసంలో మొదలు పెడితే ఆ రసం ఉద్వేగం వచ్చేస్తోంది మనకి, మనుషులకి, చాలా బాగుందండి అది అనేసరికల్లా సరే ఈయన ఏమనుకున్నాడు, ఒకనాడు సాయంకాలం నేను వెళ్ళి వినొస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఈయన ఒక్కడే పోయాడు. ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ రామనాథం గారు ఏదో వీణ సవరించుకుంటున్నాడు. ఏమిటో నువ్వెంతో బాగా వాయిస్తున్నావుట, మరి ఏదైనా ఒకటి వాయిచ్చు వింటామన్నాడు. అనేసరికల్లా అంతకుముందు ఈ రామనాథం గారికి తెలిసి రంగనాథ శాస్త్రి ఎప్పుడూ ఇతన్ని విమర్శించేవాడు. ఆయన ఒక పాటి గాయకుడు. ఆ ఊళ్ళో పేరెన్నిక కన్న గాయకుల్లో ఆ రంగనాథం గారు కూడా ఒకడు. ఈ లల్లాయి పదాలు వేసుకుని ప్రతి కచేరీలోనూ తయారవుతున్నాడని అనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుంది జయ, ఒక పేరెన్నిక కన్న వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, ఒక అప్కమింగ్ వాడినో లేకపోతే ఏదో ప్రయత్నం చేసేవాడినో చూస్తే చిన్న చూపుగా ఉంటుంది. అవును, వీడు ఎక్కాడేమిటి మాతో పాటు స్టేజ్కి అనిపిస్తుంది. న్యాచురల్ కదా, ఎంతో కష్టపడి పైకొచ్చా ఇలా వచ్చేసాడు ఏంటి అనిపించింది, అలాగూ అనిపిస్తుంది. దానికి తోడు కొంతమంది నోరేసుకుని విమర్శిస్తారు, అవును నీ ఫేస్కి అప్పుడే నువ్వు ఎక్కేవు స్టేజ్ అని. ఈ రంగనాథం గారు ఆ తరహా మనిషి. ఆయన విద్వత్తున్నవాడే, కాకపోతే అంటాడు గబుక్కన. 2-3 సార్లు ఇతన్ని విమర్శించాడు, నువ్వు నీ లల్లాయి పదాలు అని. సరే ఈయన ఏం చేశాడు, వీణ వాయించడం మొదలుపెట్టాడు. వీణ వాయిస్తుంటే కరుణరసం ఉన్న సంగీతం, అది కరుణరసంతో వాయిస్తున్నాడు. ఈయన ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు రంగనాథం గారు. ఈయన రెట్టించిన ఉత్సాహంతో వాయించేస్తున్నాడు. క్రమంగా అశ్రువులు వచ్చేసి ఏడుపు వచ్చేసి ఆయన వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేడ్చి ఆయన అవతల వాళ్ళు అంత ఉద్వేగ పడుతుంటే ఇది ఆపేయాలి. ఆపట్ల అయినా ఈ రామనాథం గారు ఆపట్ల పగ తీర్చేసుకుందాం అనిపించింది ఆయనకి. వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళ సంగతి చూడాలి అని ఇంకా టంగు టింగు 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 వాయించేస్తున్నాడు ఆయన. ఈయన పిచ్చెక్కినట్టు ఏడ్చాడు, శోకాలు పెట్టి ఏడ్చి స్పృహ తెప్పి పడిపోయాడు. ఓకే, అప్పుడు ఆపాడు. ఆపేసరికి చుట్టుపక్కల వాళ్ళు చేరారు. అయ్యో రామనాథం గారు పడిపోయాడని ఈయన లేవ తీసుకుపోయారు. ఈయనకు ఒక పగ తీరిన ఒక భావన వచ్చిందనమాట. వీణ పక్క పెట్టాడు, నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారేసరికి వీణ లేదు, మాయమైపోయింది. పొద్దున మళ్ళీ 11 గంటలకి జనాలు వీణ వినడానికి వచ్చేసరి పని అయిపోయాక ఏది వీణే లేదు. వీణ ఇంట్లో నుంచి మాయమైంది. అప్పుడు రామనాథం గారు చెంపలేసుకున్నాడు, నాది పొరపాటు, ఆత్మానందం కోసం నేను పాడుకుంటున్నానని సంతోషించి ఆ గంధర్వులో ఎవరో నాకు ఆనందంగా ఉంటానని వేణిచ్చారు, నేను నా పగ తీర్చుకోవడానికి సాధనాన్ని చేసుకున్నాను దాన్ని. ఆయన దుఃఖపడుతుంటే కూడా నేను ఆపకుండా ఆయన స్పృహ తప్పిపోయేలాగా చెయ్యాలని పగ నాది. దేవతలు ఎప్పుడూ వాటిని సమర్థించరు. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషం కోసం ఏమైనా ఇస్తాం, నీ సంతోషం పక్కవాడి దుఃఖానికి కారణం కానే కాకూడదు. అందుకని ఆ వీణ మాయమైపోయింది. చిత్రవీణ
చిత్రంగానే మాయమైపోయింది. ఆ తర్వాత ఆయన పాడడం కూడా మానేశాడు. కథ కంచికి మనం ఇంటికి. రమ్మగారు ఏదైనా సరదాగా ఉండే చందమామ కథ ఒకటి చెప్పండి. అత్యాస కథ చెప్తాను. చెప్పండి. పల్లెటూళ్ళలో ఇది వరకు బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఇది ఎప్పటి సంగతో చెప్తున్నాను నేను. ఊర్లో ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉండేవాడు. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు. రెక్కాడటం ఎందులో చూస్తాం మనం? పని చేసుకుంటే పొట్ట పోసుకోవటం. ఇప్పుడు పని చేసుకునేవాడు కాదు బిచ్చగాడు, అది అడుక్కుని పొట్ట పోసుకునేవాడు. ఏ ఊళ్ళో ఏదైనా దొరికితే తినేవాడు. ఇక ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఎక్కడ కుదిరితే అక్కడ పడుకునేవాడు. సరే ఏమైంది, ఒక ఊళ్ళో ఏదో అడుక్కున్నాడు, తిన్నాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ పూట పెద్దగా ఏమీ దొరకలేదు ఆహారం. సాయంత్రానికి ఏమీ లేదు. దాని నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ ఊళ్ళో తిరిగేశాడు, ఇంకా ఆ ఊళ్ళో ఉండకూడదు, అట్లా తిరిగేవాడు అనమాట. ఆ రెండో ఊరికి అడవి వైపుకి ప్రయాణం చేస్తుంటే ఒక ముసలాయన కనిపించాడు. ఎక్కడికి ఏమిటని మాట్లాడుకున్నారు. ఎవరు తోడు లేరు అని చెప్పాడు. నేను ఉంటాగా తోడు, అందాక వస్తానులే పదబాబు అన్నాడు. ఆ ముసలాయన అన్నాడు, ఏమిట్రా నువ్వు ఇంత వీక్గా కనపడుతున్నావు, అంటే బలహీనంగా కనపడుతున్నావు, ఆహారం లేదా, ఇందా ఈ శనగ్గింజ తీసుకో అని ఒక్క శనగ్గింజ వీడి చేతిలో పెట్టాడు. బాగుంది. వీడన్నాడు, ఈ శనగ్గింజతో పొట్ట నిండుతుందా, కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా బాబయ్య అన్నాడు. ఏదైనా నిండొచ్చురా, ఏదైనా నిండుతుంది, జాగ్రత్త పెట్టుకో నా మాట విని అన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, ఏదో ముసలాడు అంత శ్రద్ధగా ఒక్క గింజ చేతిలో పెడితే పచ్చటిది, అదేంటి నల్ల శనగింజ కంటే మన కాబూలి శనగలు ఉంటాయి కదా, పెద్ద గింజ అనమాట. ఆ గింజని దట్టిలో దోపుకున్నాడు. దోపుకుని ఊరు దాటాడు, అడవి దాటాడు. దాటేసరికల్లా కొంచెం చీకటి 7 గంటల వేళ ఇంకో పల్లెటూరులోకి చేరాడు. ఓ వాకిట్లో ఒక ఆయన ఎవరో అరుగు మీద కూర్చొని పదాలు పాడుకుంటున్నాడు. కనబడ్డాడు. ఎవరు ఏమిటి అని కేకేశాడు. అడుకునేవాడిని బాబయ్య అన్నాడు. అనేసరికల్లా ఏ ఊర్రా అని అడిగాడు ఆయన. అదేదో ఊరండి అన్నాడు. పాపం మన ఊరువాడు కాదు, ఈ ఊళ్ళో వాడికి తిండి తిప్పలు ఎట్లా కానీ, దారా ఏమైనా తిందు కానీ అని కేకేశాడు. కేకేసి అన్నం పెట్టించాడు. బాగుంది. పెట్టించేవాళ్ళమ్మ అప్పట్లో, పాత రోజుల్లో. నాకు కూడా తెలిసి నా చిన్నప్పుడు. అవునా? పడుకునేవాళ్ళు అట్లా. ఇక చిలకడ దుంపలు అవి అమ్మటానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నం పెట్టేసేవాళ్ళు. టకుటమారాలు ఇవేవో చాటలు చేయటానికి దానికి వచ్చేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు, 2కి 3కి కూడా, లేదా వాళ్ళ అమ్మ అన్నం వండుకుంటాం, కూర ఏంటంటే 3కి 4కి కూర, అంత ఆవకాయ, ఇంత మజ్జిగ పోసేవాళ్ళు. మా ఇంట్లో నుంచి కూడా బాగా వెళ్ళేవి చేయ. అట్లా తినేసి వెళ్ళిపోతారు. ఇంకా తినేసి ఇక పడుకుంటారు, తెల్లారేకి వెళ్తారు. రాత్రి పడుకోవటం కూడా, పడుకోవటం వాకిళ్లలో. అదే వాకిళ్లలో నేను పడుకోవటమే. కానీ ఇప్పుడు అసలు పడుకోవటం 3 రోజులు మన ఊళ్ళో అందరిగా పౌడర్ డబ్బాని చాట తయారు చేసేవాళ్ళు వాళ్ళు. తెలుసా నీకు? నీకు అసలు తెలీదు. ఈ పౌడర్ టిన్నులు, తర్వాత ఏమో ఈ కిరసనాయిల డబ్బాలు, వాటిని చాటలుగాను జల్లెళ్ళుగాను చేయటానికి కమ్మరం పనిచేసి కొంచెం కాల్చి చేయటం, తర్వాత సాగొట్టి సుత్తితో కొట్టి చేయటానికి చాలా మంది వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఏముంది, అన్నం వండుకునే వాళ్ళ బియ్యం కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళే ఎవరో ఒకళ్ళు. అదేలేండి. ఎవరింట్లో ఎక్కువ పని ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ చేయించుకునేవాళ్ళు. కత్తులు సానాలు చేయటానికి కూడా మనుషులు వచ్చేవాళ్ళు. ఇట్లా వీళ్ళు పని చేసుకునేవాళ్ళు. బిచ్చగాళ్ళకు కూడా అట్లాగే అన్నం పెట్టేవాళ్ళు. వీళ్ళు పని చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుని వెళ్ళేవాళ్ళు. అన్నానికి ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ మీదే ఆసరా పడేవాళ్ళు. మా ఇంట్లో అలా ఇచ్చేవాళ్ళు. నాకు బాగా గుర్తు. పల్లెటూర్లమ్మా, అది నా ఘనత కాదు, ఇది ఊళ్ళలో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి ఇవి. పల్లెటూరు జీవితాలు 50 ఏళ్ల క్రితం జీవితాలు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇలా ఎవరైనా బాబయ్య రాత్రిపూట అన్నం దొరకలేదంటే ఎవరో ఒకళ్ళు ఏముంది రేపొద్దుటికి ఉంచుకున్న అన్నం పడేసేవాళ్ళు, ఈ పూటకి అన్నం పెట్టేసేవాళ్ళు. అన్నం తింటే ఆ బయట ఎక్కడో గావంచా పరుచుకుని పడుకునేవాళ్ళు. పడుకోరా అన్నారు. అనేసరికల్లా సరే వాళ్ళ అరుగు మీద పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఏం చేశాడు, ఈ నడుముకు ఒక దట్టి లాంటి తలక ఒకటి ఉంది కదా, అది మడత పెట్టింది. అయితే వాళ్ళు చాప ఇచ్చారు, చింకి చాప కింద ఆ తలగుడ్డ కింద శనగ్గింజని పెట్టు పడుకున్నాడు. ఏమనుకున్నాడు, ఈ శనగ్గింజ ఏదో మహత్యం ఉంది దీనికి, లేకపోతే ఎవరైనా మనకి అడిగితే అన్నం పెడతారు, పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా? దారా తిందుగానని పిలిచాడు, కూర మజ్జిగ వేసి అన్నం పెట్టారు. నిన్నటిదో మొన్నటిదో ఒక స్వీట్ ముక్క కూడా వేశారు. హాయిగా ఎక్కడ చెట్టు కింద పడుకోకుండా అరుగు మీద పురుగు పుట్రా లేకుండా హాయిగా పడుకొని ఇచ్చారు. మహామహత్తు కలిగింది ఆ శనగ్గింజ. గుర్తించాడు అని అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, తెల్లవారేసరికల్లా ఇంకా ఇళ్లలో వాళ్ళు తిరగల, కోళ్ళు తిరుగుతాయి. తెల్లారేసరికల్లా కోళ్ళు తిరగటం మొదలు పెడతాయి. పొద్దున్నే అవతల ఆవిడ ఇంటి ఆవిడ లేచి పెరటి తలుపు తీసి ఉంటుంది. ఇంకా వీధి వాకిళ్ళవి తీల.
ఈ గొడ్లకు పాలు తీయటాలు కోడి బుట్ట తీయటాలు అవి చేస్తారు కదా, బుట్ట ఓపెన్ చేస్తే అవి తిరుగుతుంటాయి. ఆ తిరుగుతున్న కోళ్ళలో ఒక కోడి, ఒక పూల కోడి తక్కువ తక్కువ అవి ఇవి ఏరుకుని తింటూ వీడి గుడ్డ ఇట్లా తలగుడ్డ ఇట్లా తీయగానే ఆ కింద కనపడిన శనగింజలను లటక్కని తినేసింది. ఓహో, లబో దిబోమన్నాడు, మీ కోడి దొంగ మొహంది నా గింజ తినేసింది, అది మహత్తు కలిగిన గింజ, ఆయన ఎవరో మహానుభావుడు ఇచ్చాడు అని కేకలు పెట్టి గోల్ చేశాడు. ఇంట ఆయన అన్నాడు, ఏం చేతుండ్రా, పోనీ ఒక సేరు శనగలిస్తాను తీసుకో అంటే, కాదండి నాకు ఆ మహిమ గల శనగ్గింజే కావాలి, ఆ గింజ వల్లే నాకు రాత్రి అన్నం పుట్టింది, నేనేదో ఒక సంచిలో పడేసిన అన్నం తినేవాడిని, ఆకేసుకుని అన్నం తిన్నా రాత్రి దానివల్లే, కాబట్టి నాకు కుదరదన్నాడు. అనేసరికి ఆయన విసుగుపుట్టి, ఏ కోడిరా నీ శనగింజ తినది అని అడిగి, ఆ తెల్లపోలు కూడా దాన్ని తీసిపోన్నాడు. వాళ్ళ ఇంట్లో బోళ్ళు కోళ్ళు ఉన్నాయి. ఈయన కోడిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. కోడిని వెంబడి పెట్టుకున్నాడు. ఆ పూట వాళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త చద్దన్నం ఏదో పెట్టారు, అది తినేశాడు. మరి అన్నం కూడా లభించింది. కోడి ఒకటి లభించింది ఎక్స్ట్రా, గింజ వల్ల కోడి వచ్చింది, బాగుంది. కోడిని మోసుకుంటూ పోయాడు, చంకలో పెట్టుకున్నాడు. దానికి కొంచెం మనం అలవాటు అవ్వాలి కదా, మధ్యలో ఎక్కడో పడుకున్నప్పుడు దాని కాలుకో తాడు కట్టి ఓ సన్నది గావంచాని పేని సన్నగా వచ్చే ముఖ చించి పేని తాడు కట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. సాయంత్రానికి ఇంకో ఊరు చేరాడు. ఈ ఊర్లో చాలా పెద్ద కమత ఉన్న ఒకళ్ళ వాకిట్లో కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు అన్నం పెడతామన్నారు. సరే, అక్కడ వాళ్ళవే బోల్డ్ కోళ్ళు తిరుగుతున్నాయి. తన కోడిని కూడా కట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ముద్ద అన్నం పెట్టారు. వాళ్ళ వాకిట్లో పడుకున్నాడు. పడుకుంటే తెల్లారేసరికల్లా ఏమైంది, తెల్లవారేసరికల్లా వాళ్ళ కోళ్ళ గంప తీశారు. ఊళ్ళల్లో ఇలాగే కదా జరుగుతాయి. ఆ కోళ్ళన్నీ తిరుగుతుంటే వీడి కోడి వీడు కూడా ఏం చేశాడు, కాస్త మాగనగానే ఇద్దరు కళ్ళు తెరిచి కోడి తాడు కూడా తీసేసాడు. అది పోయి అక్కడ ఉన్న కోళ్ళతో తగాదా పెట్టుకుంది. కోళ్ళు ఎక్కరిసి పొట్టాడుకుంటాయి. ఇది అటు పొట్టాడుకుని ఇటు పొట్టాడుకుని అక్కడ వాళ్ళకి బోల్డంత కమతం, బోల్డన్ని ఆవులు గేదెలు గొడ్లు ఉన్నాయి. ఇది పోయి అక్కడ పరిగెడుతూ వాటి కోళ్ళతోటి పరిగెడుతూ ఒక ఆవేయ ఒకటి నుంచుంటే ఆవు పేయ అంటే ఆవు దూడ దాని కాళ్ళ సందులోకి వెళ్ళి అదేమో కంగారు పడి తొక్కేసింది. కోడి కాస్తే చచ్చూరుకుంది. అయ్యో, చచ్చిపోయేసరికల్లా మరి ఏం చేయాలి, బయటకు వచ్చాడు. చూసుకున్నాడు, అమ్మో నా కోడి చచ్చిపోయిందో అని గోల పెట్టాడు. ఇది మహత్తు కలిగిన కోడి, దీనివల్లే నాకు అన్నం పుట్టింది అన్నాడు. వాళ్ళు ఇంకో 4 కోళ్ళు ఇస్తాను తీసుకోరా అన్నారు. ఆహా, చివరికి ఆ ఇంటి ఆయనకి విసుగుపుట్టి, కోడి సరేలే ఇది మేము కూర అనుకుంటాం కానీ ఇప్పుడు అది ఏ 50 అయితే కోడిని తన్నేసిందో తొక్కేసిందో దాన్ని తను తీసుకుపోరా అని. కోడి కాస్త దూడపిల్ల అయింది. దూడపిల్ల అనకూడదు, దూడ అంటేనే పిల్ల, పిల్ల అంటే పిల్ల, 2 పేదాలు ఉండకూడదు, ఆవు దూడ. ఈ దూడ మెడలో పలుపు తాడు ఒకటి కట్టారు, వీటి చేతిలో పెట్టారు. అది పాలు వదిలేసింది, ఆ మాత్రం ఉంది, పాలు తాగే దూడ కాదు, కొంచెం పెరిగింది. సరే, ఆ దూడని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. 3వ రోజు ఈసారి ఒక పెద్ద కామంది గారి వాకిట్లో ఆగాడు. వాళ్ళు దూడని చూసి కొంచెం ముచ్చటపడ్డారు. ఆ ఇంట్లో వాళ్ళంతా సరదా పడ్డారు. అబ్బో దూడ భలే బాగుందిరా, ఆవు దూడ ఎక్కడ తెచ్చావు ఏమిట్రా, మాకు డబ్బులు ఇస్తాము ఇవ్వరా అంటే, అబ్బాయి లేదండి ఇది చాలా అదృష్ట ఆవు దూడ అన్నాడు. సరే, వాళ్ళు కూడా ఆ దూడకు 2 గడ్డి పరకలేసి వాళ్ళు వీడికి అన్నం పెట్టారు. రాత్రి పొట్ట నిండిపోతుంది, ఎక్స్ట్రా వస్తున్నాయి. సరే, ఏమైంది, తెల్లారాక వీడికి వాళ్ళు సర్దిపోస్తామన్నారు. దూడ అటు ఇటు తిరుగుతుందని బెళ్ళకు కట్టిన తాడు పలుపు తాడు వదిలేశాడు. అది అటు ఇటు తిరుగుతూ వెళ్ళి గుర్రాలు ఘాట్లో గడ్డి మేస్తుంటే పోయి ఆ గడ్డి పరకలకి ఆశపడి ఆ గుర్రాల వైపుకు పోయింది. పోయేసరికల్లా ఏమైంది, ఒక గుర్రం రణపెంకెది, మామూలు పెంకితనం కాదు దానికి. ఆ పెంకెగా గుర్రం కాస్త అటు ఇటు తిరుగుతున్నటువంటి 50ని వెనకాళ్ళతో ఒక్క తన్నింది. ఈ దూడ ఎగిరి అవతల పడి కళ్ళు వాల్చేసింది. రామా, వీడు లబో దిబోమన్నాడు బిచ్చగాడు, పడేస్తున్నాడు. బంగారం అంటే 50 ఇటు అయిపోయింది, మేమేం చేతును అంటే, వాడు ఇంకో 50 ఇస్తాను రా, పోనీ ఇక్కడే ఉండు, నువ్వు పని చేసుకుందు కానీ అంటే, పనికి నేను చేయనండి, నాకు వచ్చినాయి ఇవన్నీను, హాయిగా అన్నం వస్తుంది అనేసరికల్లా వాళ్ళకి విసుగుబుట్టి, ఈ మకురు గుర్రం ఇది ఎలాగో మాట ఎందుకు చావదు, గుర్రాన్ని తీసుకుంటావురా అన్నారు. ఇంతుండే ఆవు దూడ ఎక్కడ, అంత ఎత్తుండే గుర్రం ఎక్కడ, గుర్రాన్ని ఎక్కడైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సరే, ఇది బాగానే ఉందని మరి గుర్రాన్ని తీసుకెళ్తానండి అన్నాడు. గుర్రాన్ని తీసుకుని నడిపించుకుని తీసుకెళ్తా మొదలుపెట్టాడు. ప్రతి వాళ్ళకి వీడి గుర్రం నచ్చుతుంది.
ఎంత బాగుందో ఎంత బాగుందో. సరే ఈసారి ఏమైంది, ఒక సత్రానికి వెళ్ళాడు. అయితే వాళ్ళు ఏం చేశారు, వీడికి ₹1 కూడా ఇచ్చారు. గుర్రం ఇచ్చి రూపాయి ఇచ్చారా? ₹1 ఇచ్చారు ఊరికే. ఆ పూట అయితే ఆ రోజు ముందు రోజు అక్కడక్కడ అడుక్కున్న డబ్బులు కూడా ఉన్నాయి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్త. ఓ సత్రం దగ్గర ఆగాడు. మరి ఇప్పుడు గుర్రానికి మాలిషు దాణా గీణా కావాలి. ఎవరి వాకిట్లోనే ఆగితే దానికి తిండి వాళ్ళేం పెడతారు? సత్రంలో అయితే తనకు అన్నం పెట్టి తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దానికి ఏదో దాణా పెడతారు అనుకున్నాడు. సరే ఏమైంది, ఈ గుర్రాన్ని ఓ పక్కన కట్టేశాడు, లోపలికి వెళ్ళాడు. సత్రం వాళ్ళు చూస్తే ఏమైంది, ఆ సత్రం యజమానికి ఒక పిల్ల ఉంది. వీడికి ఏమొచ్చింది బుద్ధి, ఇప్పటిదాకా వాటంతట అవి జరిగినాయి. ఏదో ఒకటి చేసి ఈ సత్రం యజమాని మాయ చేస్తే వీళ్ళకు ఒక పిల్ల ఉంది, పిల్ల నుంచి పెళ్లి చేసి తన సత్రంలో ఉంచుకుంటారనుకున్నాడు. ఇప్పటిదాకా కాకతాళీయంగా జరిగినాయి. వీడికి ఆశ పుట్టేసింది. ఇప్పుడు ఆశ పుట్టి ఎలాగైనా ఈ గుర్రాన్ని ఏదో ఒకటి చేసైనా మీ వల్లే అయ్యిందని అనాలనిపించేసింది. అనిపించి సరే ఏం చేశాడు, మా గుర్రానికి దాణా భోజనం పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అన్నాడు. ఇతనికి ఒక కూతురు ఉంది కదా, ఈ పిల్ల కొంచెం యాక్టివ్ పిల్ల. అదేం చేసింది, ఓ చెరుగడ తీసుకెళ్ళి ఆ గుర్రానికి అందించింది. ఇది ఒక గట్టు మీద నిలబడి ఆ చెరుగడ అందించేసరికల్లా అదేదో ఇట్లా పొరపాటున దాని గొంతులో గుచ్చుకున్నట్టు అయింది. గుర్రం కాస్త మెడవాల్ చేసింది. అది ఆరోగ్యకరమైన గుర్రం కాదు. ఇక వీడు అరిచరిచి కేకలు పెట్టి పోట్లాడాడు. ఇక మామూలుగా పోట్లాడ. సత్రం యజమాని కాదు, అతను గుమాస్తా. ఆ సత్రం నడుపుతాడు, జీతం రాళ్ళకే పనిచేస్తాడు. ఏం చేస్తారు వాళ్ళు, గుర్రం ఇంకోటి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు, నాకు ఇంకో గుర్రం కావాలన్నాడు. గుర్రం మేము ఇవ్వలేం బాబు, ఏదైనా ఇంకోటి చెప్పండి, ఏదైనా ఇంకోటి చెప్పండి అంటే, అయితే ఓ పని చేయి, నీ పిల్ల ఉంది కదా, నీ పిల్లవలే గుర్రం చచ్చింది కాబట్టి పిల్లనిచ్చి పెళ్లి చేయి మాకు అనేసరికల్లా వాళ్ళు అన్నారు, అట్ట ఎట్ట కుదురుతండి, మీకు వాళ్ళు ఎవరో గుర్రాన్ని తాడొచ్చి ఊడతెచ్చి మీ చేతిలో పెడితే అది మీ వెనకాల నడిచి వచ్చింది, పిల్ల కదా, పిల్లని అడుగుతాం, మా పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదు, సత్రం గుమాస్తా అయితే ఒప్పుకోవాలి, పిల్లని అడగాల్సిందేనన్నాడు. సరే వాళ్ళ అమ్మ అంది, అడిగేదేమిటి పిల్లని, అదే ఒప్పుకుంటుంది, ఏం పర్వాలేదులేండి నేను ఒప్పిస్తాగా అంది. అన్నాక ఏమైంది, సరే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. మర్నాడు పొద్దున చెప్పింది, అల్లుడు గారు మీ అంత మహానుభావులు ఇంకెవరూ లేరు, మీ గుర్రాన్ని బదులు మా పిల్లని ఒప్పుకున్నారు, మా పిల్ల మాత్రం రాకాశం ఉండ కానీ అది ఒప్పుకోవటం లేదు, ఓ పని చేద్దాం, దాన్ని ఏం చేస్తానంటే సంచిలో వేసి మూట కట్టేస్తా, పిల్లని మోసుకెళ్ళిపోండి మీరు ఎక్కడో చోటికి, ఎక్కడికైనా తీసుకెళ్తే ఇంకా చచ్చినట్టు మీతో పాటే ఉంటుంది, అది రాకాసి పిల్ల విందు మాట. ఇప్పుడు ఇక్కడైతే విందు, మీ దగ్గరికి వచ్చేసాక వెనకేం చేస్తుంది, మరి బస్తా ఒక గోను సంచి వేసి మూట కట్టేస్తానండి, మూట మోసుకెళ్ళండి. బాగానే ఉంది, మూట మోసుకుంది. పిల్లని ఇస్తామంటే ఏమిటి, రేపొద్దున వాళ్ళ పిల్లని వాళ్ళు చూడరు, ముందు పెళ్ళి అయిపోవాలి. సరే పెళ్ళి అయిపోతే చాలు అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని ఒక మూటలో కుక్కి దాన్ని మూతి కట్టేసి, పెళ్లి చేశాక పెళ్లి చేయలే మరి పెళ్లి చేయడానికి, పెళ్లికి అది నేను కూర్చొని అంటోంది, డైరెక్ట్ గా మూట కట్టేశారు. కట్టేసి అప్పచెప్పారు. ఆ మూటను మోసుకురాలేక చచ్చాడు వీడు. ఆ లోపల ఉన్న వాళ్ళు ఎగిరి గంతులేస్తుంటే ఎట్ట తీసుకొస్తాడు, అదే కదా, ఎటా గొటా తీసుకొచ్చి ఒక అడవిలోకి చేరాడు. ఆ పిల్లని మూత సంచి ఊడదీసి నేనే నీ పతిని అందామనుకున్నాడు. మూట ఊడదీసేసరికల్లా ఆ మూటలోంచి పెద్ద కుక్కోటి బయటకు వచ్చింది. వాళ్ళు వీడిని వదిలించుకోవడానికి ఏం చేశారు, తమ వాకిట్లో ఉన్న ఒక ఊర కుక్కని అందులోకి సంచిలోకి వేసి కుట్టేసి ఇచ్చేసారు. మంచి పని చేశారు. అయితే పిల్ల కావాలి వాడికి. అది కాస్త ఆ పొద్దున్న నుంచి వీడితో మోయబడి ఉందేమో, తిక్క పుట్టిపోయింది సంచిలో. అది ఒక్క అమాంతం వీడి మీదకి లంఘించి ముక్కు కొరికేసింది. ఇంకేం చేస్తాడు, పారిపోయింది బండి, ముక్కు కొరికేసి, ముక్కు నెత్తురు గారుకుంటూ ఉంది. ఇక అన్నం ఎక్కడిది సున్నం ఎక్కడిది అడవిలో. ఆ గూడు సగం చిరిగిపోయిన ముక్కుకి ఎట్టగొట్ట పట్టీలు కట్టుకుని మళ్ళీ ముష్టడి కోటం మొదలుపెట్టాడు. అడ్జస్ట్ కాదు, ఆశపడకుండా ఒక చోట ఆగుంటే అంత అయ్యేది కాదు. ఈ గుర్రాన్ని పిల్లకి మారు చేద్దాం అనుకున్నాడు, అక్కడ చెడిందనమాట. అన్ని చోట్ల అందరూ అవకాశం ఇచ్చారు, ఉండరా నాయనా ఇక్కడ బతుకుంటే ఒప్పుకోలేదు. అలాగే అత్యాశ పడతారు ప్రజలు. అవునండి, ఆగరు, ఒక చోట ఆగరు, ఇంకా ఏదో వస్తుంది అనుకుంటారు, ఇంకా ఏదో వస్తుంది అనుకుంటే ఇగో ఇలా అసలుకే మోసం, ముక్కు ఊడిపోతుంది అనమాట. కంచికి మనం ఇంటికి. భలే సరదాగా ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.